నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్, ఎపిసోడ్ 109. ఇక కథలోకి వెళ్తే, రిషి చెప్పడం ఆపి అందరి వైపు చూశాడు. రిషి చెప్పడం అయ్యాక లేడీస్ బ్యాచ్ అంతా షాక్. ఎవరూ మాట్లాడలేకపోతున్నారు. ముందుగా శ్రావణి, ఇంత జరిగితే ఇంత చేసి నువ్వెందుకు చెప్పలేదు రిషి అని అడిగింది. రిషి పైకి లేచి, నా డబ్బు నేను కొట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి. అయినా నేనేం చేశాను? నా చిన్ను చేసిన దానికి రుణం తీర్చుకున్నాను అంతే అన్నాడు రిషి. మిత్ర పైకి లేచి రిషి నెత్తి మీద ఒక్కటి పీకి, నీకు సూట్ అయ్యే మాటలు మాట్లాడరా అంది. ఇంతలో అమ్మమ్మ మాట్లాడుతూ, ఇది నాకు ఎప్పుడూ తెలుసు, కాకపోతే ఆ కారు నువ్వు కొన్నావంటే మాత్రం నేను షాకేమన్నవాడా అంది అమ్మమ్మ. ఆ మాట విన్న సుప్రజ, అమ్మమ్మ టూ మచ్గా లేదు, తెలుసు అంది. సరేరా, అంతా బాగానే ఉంది, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి చెప్పు అంది మిత్ర. చూడు సియా పాప, కొంచెం ఇబ్బంది కలగని అడుగు, అసలే అందరూ ఆడలేడీస్ అంటూ భుజాలు ఎగరేశాడు రిషి. ఇంతలో సుప్పు, మిత్ర నువ్వు ఆగవే, నన్ను అడగనే ముందు అంది. ముందు నేను అడగాలి, అసలు కృతి ప్రెగ్నెంట్ అని మీరంతా ఎందుకు దాచారు అని అడిగింది బాధగా శ్రావణి. ఆ మాట కమ్మమ్మ, నాకు డౌట్ వచ్చిందే కానీ అని అంటుండగా సుప్పు కోపంగా చూసేసరికి అమ్మమ్మ కామయ్యారు. ఆ రోజు చెల్లి మాట తీసుకుంది, కానీ రిషికి మాత్రం తెలియాలి, అందుకే చెప్పానంది సుప్రజ. అవునరా, నేను ఆ రోజు లెటర్ రాసి మీ అపార్ట్మెంట్ వాచ్మెన్కి ఇచ్చాను, నీకు ఇవ్వలేదా అని అడిగింది మిత్ర. అసలు విషయం ఏంటంటే, ఆ వాచ్మెన్ నువ్వు ఇచ్చిన లెటర్ ఎక్కడో మిస్ చేశాడు, అందుకే కామ్గా ఉన్నాడు. అయితే నేను ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోయాక అతను మానేశాడు. నేను ఆ ఫ్లాట్ కొనడానికి వచ్చినప్పుడు పక్కనే ఉండే వాచ్మెన్ వచ్చి ఆ విషయం చెప్పెళ్ళాడు అన్నాడు రిషి. మరి ఆ వీడియోలు మా చెల్లికి చూపించవా ఇంకా అని అడిగింది సుప్పు. అదే కదా నీ టింగరి, అసలు అవేవో అప్పుడే చూపించుంటే ఎప్పుడో కలిసిపోయేవాళ్ళు కదా అంది మిత్ర. సేమ్ డౌట్ రా మనవడా తెలుగులో అందమ్మమ్మ. శ్రావణి ఆంటీ షాక్తో ఏం మాట్లాడడం లేదు. మళ్ళీ రిషి మాట్లాడుతూ, ఆ వీడియోస్ తీశాను నా ప్రేమ నిరూపించుకోవాలని, అంతేకాని చిన్ను అవి చూసి నా దగ్గరకు రావాలని మాత్రం కాదు అన్నాడు. ఆ మాటకి సుప్పు తలగొక్కుంటూ, ఏంటో అంత అర్థమైనట్లే ఉంది కానీ కొంచెం తెగమక్కగా ఉందంది. అవునరా సన్నాసోడా, ఈ చూపించే ఉద్దేశం లేనప్పుడు ఎందుకు తీసావు అంది మిత్ర. తొప్పకే, నేను ఎందుకే నిరూపించుకోవాలి, నేనే తప్పు చేయలేదు, అసలు దీని వెనక ఎవరున్నారో తెలియాలని తీశాను, తెలిసింది, సరే చూపిస్తాను అంటూ శ్రావణిని చూపిస్తూ, చూడండి అంకుల్ గురించి తెలిసాక ఆంటీ ఎంత బాధపడుతున్నారో. ఇవన్నీ పక్కన పెడితే నేను అందులో చిన్ను క్లియర్గా చెప్పాను కారణం అన్నాడు రిషి. అయితే ఏమంటావు, అది నేను నా భార్య చూసుకుంటాం, మీరు మూసుకు కూర్చోండి అంటాం అంతేనా అని అడిగింది సుప్పు. నువ్వంత గట్టిగా చెప్తే నేనెందుకు కాదంటాను అన్నాడు రిషి. దాంతో మిత్ర మాట్లాడుతూ, అక్క చెప్పింది అయినా మళ్ళీ చెప్తున్నాను, చిన్నప్పటి నుండి ఇద్దరిని చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, పరమ దుర్మార్గులక్క వీళ్ళిద్దరు, ఏదైనా సమస్య అయితేనే మన ఇద్దరం గుర్తొస్తాం, లేకపోతే ప్రపంచంతో పనిలేదు ఇద్దరికీ అంటూ రిషి వీపు మీద విమానం మత మోగించింది మిత్ర. అవును, మరి షెఫ్ కాంపిటీషన్లో మా చెల్లితో ఎందుకు గొడవ పడ్డావు అని అడిగింది సుప్పు. ఈ విషయం మీరు 1-2 ఎపిసోడ్లో విన్నారు కదా, అసలు ఫైల్ ఎందుకు దాచావు, దాని కోపం ఎందుకు తెప్పించావు అని అడిగింది మిత్ర. విశ్వ ఏదో కలిపాడని నీ యాటిట్యూడ్ అంతా ఎందుకు చూపించావు అని అడిగింది సుప్రజ. అసలు నీకు తనతో కలిసి ఉండడం ఇష్టమై కూడా డైవర్స్కి ఎలా ఒప్పుకున్నావు అని అడిగింది మిత్ర. మరే జడ్జి గారు ఏదో వీళ్ళ కోసం మిమ్మల్ని కలిసి ఉండమన్నారు, కానీ ఒకవేళ వేరే ఇంకెవరైనా అయ్యి డైవర్స్కి ఓకే అంటే అని సుప్రజ అంటుండగా, అవును ఇంకో డౌట్, నా దశమగ్రహాలుడు ఇంత చేస్తే ఎందుకు వదిలేసావు, ఆ సంజయ్ని అంత ఈజీగా ఎలా వదిలేసావు అని అడిగింది అమ్మమ్మ. ఆ ప్రశ్నలన్నీ విన్న రిషి, అయ్యాయా మీ క్వశ్చన్స్ అంటూ తల వెదిలించాడు. అవును రిషి, ఇవన్నీ సరే, మీ అంకుల్ సంగతి తెలుసు కూడా ఎందుకు ఆయన్ని ఏమీ అనకుండా వదిలేసావు అని అడిగారు శ్రావణి. ఆంటీ అంకుల్తో ఇన్నేళ్ళు కాపురం చేశారు,
ఆయన స్టేట్ ఆఫ్ మైండ్ గురించి మీకు నేను చెప్పక్కర్లేదు అనుకుంటా. అసలు అంకుల్కి నేను ఎందుకు నచ్చను అంటే నా యాటిట్యూడ్, నా దగ్గర ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అండ్ అన్నింటికన్నా ముఖ్యమైనది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని రిషి అంటుండగా, అవును మరి ఆయన ఏదో పెద్ద దిగొచ్చాడా? ఆయన గురించి నాకు తెలియదా? నా కూతుర్ని ఇచ్చాను అతగాడికి. అలా చూసుకున్నా అంత సౌండ్ పార్టీ ఏమీ కాదు అంటూ మెటికలు విరిచే రమమ్మ. ఓ బామ్మగారు, జర తట్టుకోండి. నాకు టైం ఇస్తే అంకుల్ గురించి నా ఒపీనియన్ చెప్తాను. ఆయన నన్ను ఏదో చేద్దామని కాలేజ్కి వచ్చాడు. నేను కృతి విషయంలో ఆయన రెచ్చగొట్టాను. ఆ వయసు అలాంటిది, ఎవరిని లెక్క చేయాలనిపించదు, దేన్నైనా సవాల్ చేయాలనిపిస్తుంది. అయితే నన్ను నా చిన్నుని విడదీశారని తెలిసినప్పుడు ఆయన చంపేయాలన్నంత కోపం. చిన్ను నన్ను వదిలి వెళ్ళిన 6 నెలలు నాలో కోపం కసి పెరిగాయి. ఏ డబ్బు లేదని అంకుల్ విడదీయాలని చూశారో ఆ డబ్బు సంపాదించాలనే పంతం పెరిగాయి. అది వేరే విషయం. ఆయన 2 ఆడపిల్లల తండ్రి, మధ్యతరగతి వ్యక్తి. ఏ తండ్రి అయినా తన కూతుళ్ళని తమ కన్నా పై స్థాయిలో ఉండేవాళ్ళకి ఇవ్వాలని చూస్తాడు. ఇది తప్పు కాదు. అదీ కాక అభి వాళ్ళు మీకంటే పై స్థాయిలో ఉండేవాళ్ళు. అందుకే అంకుల్కి చిన్నుని అభికిచ్చి పెళ్లి చేయాలనే కోరిక. కానీ అది నా వల్ల నెరవేరలేదు. ఆ కోపం కూడా నా మీద. కాకపోతే చెప్పానుగా, ఆయనకి నాలో ఉన్న కొన్ని మైనస్లు నచ్చలేదు. ఒక రకంగా చూస్తే నేను ఇవాళ స్థాయికి ఎదిగానంటే పరోక్షంగా ఆయన నాకు చేసిన ద్రోహమే కారణం. నేను వీడియోలు అడ్డం పెట్టుకుని ఆయన ఏమైనా చేయొచ్చు, కానీ అలా చేస్తే నేను రిషిని ఎలా అవుతాను? అయితే అంకుల్ ఇంకా నన్ను ఎందుకు అల్లుడుగా ఒప్పుకోలేదు, అంతే కదా? ఎస్, ఐ హ్యావ్ 100% క్లారిటీ. చిన్నప్పటి నుండి నన్ను అందరికన్నా ఎక్కువగా అర్థం చేసుకున్న చిన్నునే ఇంతవరకు నన్ను యాక్సెప్ట్ చేయలేదు, పూర్తిగా నమ్మలేదు. అలాంటిది నాలో మైనస్లు మాత్రమే వెతికే కిషోర్ అంకుల్ నన్ను ఒక్కసారిగా అల్లుడు అంటూ హక్ చేసుకోవాలని నేను మాత్రం ఎందుకు అనుకుంటాను? ఆయనే కాదు, కొంతమంది పెద్దవాళ్ళు, తమకి ఇష్టం లేని వాళ్ళు, కావాలని దూరం పెట్టిన వాళ్ళు తమ కళ్ళ ముందే సెలబ్రిటీ లెవెల్కి వెళితే ఒప్పుకోవడానికి రెడీ అవ్వరు. అందుకే అంకుల్ ఇప్పటికీ కూడా ఆ రోజు ప్రీతితో కలిసి మమ్మల్ని విడదీశా అని తెలిస్తే మీరంతా ఎక్కడ ఆయన అసహించుకుంటా అని భయపడుతూ ఉంటారు అంటూ చెప్పడం ఆపాడు రిషి. ఆ మాటకి శ్రావణి, నువ్వు చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టే. నన్ను అడిగితే నీకన్నా నా కృతినే అదృష్టవంతురాలు అంటాను. ఇంకా మీ అంకుల్ ఇంత చేసినా ఆయన నువ్వు క్షమిస్తావేమో కానీ నేను కాదు అంది కోపంగా శ్రావణి. రే, ముందు అంకుల్ని మార్చే చెప్తాను అంది మిత్ర. చిటికేస్తే మారిపోవడానికి ఆయన ఏం పిల్లోడు కాదు. అయినా ఆయన్ని మార్చాల్సింది మనం కాదు, మా ఆవిడ. తనే చూసుకుంటుంది. అయినా అంకుల్ కూడా నాకు నచ్చేశాడులే. నా చిన్నోని గిఫ్ట్గా ఇచ్చింది ఆయనేగా. ముందు మనం మార్చాల్సిన బాబు అదే నా కోబ్రా అంటూ సుప్రజ వైపు చూశాడు రిషి. వినయ్ నా చెల్లి లైఫ్ అలా చేశాడని తెలిసి కూడా తను నేనెందుకు పెళ్లి చేసుకుంటాను అని అడిగింది సీరియస్గా సుప్రజ. అవును రిషి, పెద్దోడు చెప్పేది నిజమే. వినయ్ వద్దు మనకు అన్నారు శ్రావణి. సుప్రజ, ఒకటి చెప్పు, మీ ఎంగేజ్మెంట్ ముందు కానీ తర్వాత కానీ వినయ్ నీతో ఎప్పుడైనా మిస్బిహేవ్ చేశాడా అని అడిగాడు. లేదు అన్నట్లుగా తలూపింది సుప్రజ. తన ప్రేమలో ఏనాడైనా స్వార్థం కనపడిందా నీకు? నిజం చెప్పాలంటే తన స్థాయికి చాలా తక్కువ మీ ఫ్యామిలీ. తను నిన్ను ప్రేమించే టైంకి నేను చెప్పేది. అయినా కూడా వాళ్ళ ఇంట్లో అందరినీ ఒప్పించాడు. ఎందుకు? నీకోసం, నీ ప్రేమ కోసం. ఇవి నువ్వు తనలో చూడాల్సిన ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్లు అంటావా? ప్రతి మనిషిలోనూ ఉంటాయి. తనకి నా మీద కోపం. అప్పుడు తనది చిన్న వయసు. అంతమంది ముందు నేను కొట్టాననే కోపం అది పెరిగి పగ్గా మారింది. రిషి మాటలకు సుప్రజ ఆలోచనలో పడింది. ఇంకా నువ్వు చేయాల్సింది నా మీదున్న కోపం తీసేసి ఇష్టాన్ని పెట్టు. అది కూడా బలవంతంగా కాదు, పగను ప్రేమతో కొట్టు. అప్పుడు చూడు వినయ్ని నీకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తాడు. నాది గ్యారంటీ అని ఆపాడు రిషి. అంతే, మన సుప్పు బేబీ ఓ లెవెల్లో డాక్టర్ బాబుని ఎలా ఆడుకుందో చూసాం కదా మనం. అన్నట్లు ఇంకో విషయం అండి, మన సుకృషిలు సుప్పులు కూడా నెక్స్ట్ మన వినయ్కి నేను చెప్పను, ఆ తర్వాత ఎపిసోడ్లో మీరే చూస్తారుగా. రిషి మాటలకు అందరూ చప్పట్లు కొట్టారు. రే, నిజంగా నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంది మిత్ర. హోల్డ్ ఆన్ మిత్ర అంటూ, రిషి మేమేదో కొన్ని క్వశ్చన్స్ అడిగాం, నువ్వు ఇంకా రిప్లై ఇవ్వలేదు అంది సుప్పు.
మీ ఇద్దరూ ఏమీ అనుకోకండి, అది నాకు నా చిన్నుకి మాత్రమే తెలియాలంటూ కళ్ళెగరేశాడు రిషి. దాంతో మిత్ర సుబ్బు బేబీ మన రిషిబాబుని దబదబా బాధేశారు. సుప్రజ కూడా చెప్పడం ఆపి కృతి వైపు చూసింది. కృతికి ఆనందం షాక్ కలిపి కొడుతున్నాయి. మొహంలో పేరు పెట్టడానికి వీల్లేనంత ఆనందం. కళ్ళల్లో నుండి నీళ్లు జలజలా కారాయి. పైకి లేచి బెడ్ మీద గిరిగిరా తిరిగి యాహూ అంటూ పైకి ఎగిరింది. టైం చూస్తే 10 గంటలు దాటింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. కృతి ఎగురుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా మన ఫుడ్డీ పాప. మేఘా చేయి పట్టుకుని గిరిగిరా తిప్పేసింది. సుప్రజ వచ్చి ఆనందంగా చూసింది అదంతా. అక్క, ఇంత ఆనందం! రిషి నా కోసం ఇదంతా చేశాడా అంటూ హక్ చేసుకుంది. ఇంతలో విశ్వాసం కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఫుడ్డీ పాప వైపు కోపంగా చూశాడు. కృతి విశ్వని చూసి, విశ్వ, నువ్వు మేఘాన్ని తీసుకెళ్ళి మన బ్రాంచెస్ అన్నీ చూపించు, అలాగే నీ వర్క్ మొత్తం ట్రైనింగ్ ఇవ్వండి. మేడం, ఈవిడి గారు మీ పిఏ అయితే పిండి మరకు పని చెప్తుంది, ఇంకా వర్క్ ఏం చేస్తుంది అన్నాడు ఎగతాళిగా విశ్వ. ఆహా, నువ్వు మాత్రం మా సార్, అదే మీ సార్ దగ్గరకు వచ్చి మా మేడం మీద చాడీలు చెప్పలేదు అంది మేఘ. కృతి మేఘపు చంపే చెయ్యి వేసి, ఏం చెప్పాడేంటి అని అడిగింది విశ్వాన్ని చూస్తూ. ఏమో మేడం, ఈ మధ్య 2 సార్లు వచ్చాడు, సార్ చెవులు తెగ కొరికాడు అంది మేఘ. ఉసి పిండి మర, అది నోరా తాటిమట్ట? అవునులే, ఎప్పుడు తింటమే పని, నోటికి పని చెప్తావు కానీ బుర్రకి ఎప్పుడు పని చెప్పావులే అంటూ కోపంగా అన్నాడు విశ్వ. మిస్టర్ విశ్వజిత్, రెస్పెక్ట్ ఏది? నా పియ్యని ఏమేనంటే నేను ఊరుకోనని నీకు తెలుసు కదా అంటూ కళ్ళెగరేసింది కృతి. దాంతో మేఘ విశ్వాన్ని చూసి విక్రించింది. లేదు మేడం, నేను ఒప్పుకోను, నేనే మీకు పియ్యానన్నాడు విశ్వ. ఓయ్, ఏంటి నువ్వు మీ సార్ ఒప్పుకునేది? నేను ఫిక్స్ అయ్యాను. నువ్వు అంటూ చూపుడు వేలుతో క్రాస్ గీసింది కృతి. మేడం, మీరు ఇంకా రెడీ అవ్వలేదు, నేను ఏమైనా హెల్ప్ చేయాలా అని అడిగింది మేఘ. ఊరి నీ వేషాలో విశ్వాసాన్ని మించిపోయావే తల్లి. మేఘ, నీతో మాట్లాడాలి పదా అంటూ విశ్వాతో, నువ్వు ఇక్కడే ఉండి విశ్వ అంది కృతి. ఇక్కడ సుప్రజ ఆవలిస్తూ, సరే నేను పడుకుంటానంటూ వెళ్ళిపోయింది. కృతి మేఘాన్ని తీసుకుని బాల్కనీలోకి వెళ్ళింది. విశ్వ దిగులుగా కూర్చున్నాడు. మేఘ, మా ఆయన షెడ్యూల్స్ ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. షూటింగ్ ఎక్కడ జరుగుతోందో టైమింగ్స్తో సహా. అండ్ కాశ్మీర్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేయి. నా డీటెయిల్స్ నీకు మెసేజ్ చేస్తాను. ఈ విషయం విశ్వకు చెప్పకు, రేపు మీ మాజీ బాస్ బర్త్డే, సో నేను వెళ్ళి సర్ప్రైజ్ చేస్తానంది కృతి. ఓ, రిషిబాబు బర్త్డేకి మన కృతి పాప కాశ్మీర్ వెళ్ళబోతోందన్నమాట. సరే, ఆ సర్ప్రైజ్ ఏంటనేది మనం కూడా చూద్దాం, కానీ ఇప్పుడు కాదు, తర్వాత ఎపిసోడ్లో విందాం. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ లిసనింగ్. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.